ఈ యొక్క కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాపాలు చేశాడో చిట్టా లాగుతూనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి అది తెలియడంలే. వాస్తవంగా ఆయనకు తెలుసు, ఆయన కింద ఏదైతే సెకండ్ గ్రేడ్ క్యాడర్ ఉంటుందో ధనంజయ రెడ్డి కావచ్చు, ఒకరికి వీళ్ళందరికీ తెలియడంలే. మా జగనన్న సేఫ్ లో అనుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇటోళ్ళని ఎంతో మంది చూసినాడు. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఆ పెయిన్ ఉంటుంది ఆయనకి, అంత తెలియక కాదు. ఇప్పుడు మన పేరు నాని కన్నా టచ్ చేస్తే జగన్ కార్డు స్విచ్ వెలుగుతుంది, స్విచ్ చేస్తే ఆడ బల్బు వెలుగుతుంది. ఇప్పుడు కొడాలి నాని టచ్ చేస్తే ఆడ. ఇప్పుడు అంత ఎందుకు రోజాని ఏ రోజు సస్పెన్షన్ చేసిన కూడదు. ఆమె చేసే ప్రతి అవినీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఉన్నట్లే. ఆయన లేకుండా ఏం చేయదు. బల్బు ఇంకా ఆడబిడ్డల తాలిబొట్టులు పెట్టుబడిగా పెట్టి సార్ అదొక కల్తీ మద్యం తయారు చేసి జే గ్యాంగ్ దాంట్లో 30% క్యాష్ ట్రాన్సాక్షన్స్ అందరు కంటికి కనిపించేదే సార్. ఇదేమో మనం అబద్ధం చెప్పేది కాదు, ఏది కాదు. ఆయనే ఉన్నాడు ప్రతి దాంట్లో ఆయనే. అంతెందుకు సార్, ఇవన్నీ పక్కన పెట్టండి. నిన్నటికి నేను చూడండి, జబర్దస్త్ యాక్టర్ అంట, పేరు రితు. ఆవిడ భర్త 700 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసినారు. ఎవరు? రితు అనే ఆమెకి. ఆవిడ భర్త ఎవరంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ సునీల్. ఆయన ప్రోద్బలంతో ఆ ప్రాపర్టీ దక్కించుకున్నాడు.